ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. కామారెడ్డి జిల్లా మేనూరులో టెంపరేచర్ రికార్డు స్థాయిలో 6.5 డిగ్రీల మేర నమోదు కాగా నిజామాబాద్ జిల్లాలో 7.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. 3 రోజులుగా ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉదయం పూట జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. స్వెటర్స్, మంకీ క్యాప్స్, మఫ్లర్స్ లేనిదే జనం బయటకు రావడం లేదు. నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రతపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ పై చలి తన పంజా విసురుతుంది. గత వారం రోజులుగా కూడా నిజామాబాద్ జిల్లాలో అత్యధిక చలి తీవ్రత నమోదవుతుంది. ప్రధానంగా ఉష్ణోగ్రతలు పడిపోవడము, ఉత్తరాది నుంచి బలమైనటువంటి చల్లలి గాలును వీస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయినాయి. దీంతో చలి తీవ్రత చాలా పెరిగింది. గత వారం రోజులుగా కూడా వరుసగా 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో 7.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అటు కామారెడ్డి జిల్లాలో 6.5 డిగ్రీలు, కామారెడ్డి జిల్లాలోని మేనూరులో 6.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. సాధారణంగా ఈ టైంలో వాకర్స్ పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఎక్కువగా మనకు కనిపిస్తుంటారు రోజువారీ. కానీ ఈరోజు మనం చూసే విజువల్స్లో చాలా తక్కువ మంది వాకర్స్ మనకు కనిపిస్తున్నారు. ఉదయం వేళలో వచ్చేటువంటి వాకర్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర తెల్లవారుజామునే పనులు చేసుకునే వారంతా కూడా మనకు సాధారణంగా రోడ్లపైన కనిపిస్తుంటారు. కానీ ఇవాళ అట్లాంటి పరిస్థితులు కనిపిస్తలేవు. ఈ రోజు ఒక్కరోజే కాదు, గత వారం 10 రోజులుగా కూడా నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి సిచ్యువేషన్సే మనకు కనిపిస్తున్నాయి. వచ్చేటువంటి వాకర్స్ కూడా పూర్తిగా రక్షణ చర్యలు తీసుకొని వీరంతా కూడా వాక్ చేస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇట్లా స్వెటర్స్ కావచ్చు, మఫ్లర్స్ కావచ్చు అన్నీ ధరించే వీరంతా కూడా వాకింగ్కి వస్తున్నారు. వాకర్స్ యొక్క సంఖ్య అయితే పూర్తిగా తగ్గిపోయింది. ప్రధానంగా ఈ పాలిటెక్నిక్ కళాశాల, నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వందల సంఖ్యలో వాకర్స్ మనకు సాధారణ రోజుల్లో కనిపిస్తారు. కానీ గత వారం రోజులుగా కూడా చలి తీవ్రత జిల్లాలో పెరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వాకర్స్ సంఖ్య కూడా తగ్గింది. కొంత సమయాన్ని ఎర్లీ అవర్స్లో కాకుండా కొంత సూర్యుడు వచ్చేటువంటి సమయానికి గ్రౌండ్కి వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నారు. దానికి తోడు తెల్లవారుజామున వచ్చేందుకు కొంత ఇబ్బంది పడుతున్నారు. సో మాట్లాడదాం, మనతో చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, తర్వాత వాకర్స్ ఉన్నారు. ఎంతో మాట్లాడే ఒక ప్రయత్నం కూడా చేద్దాం. సార్, చలి పెరిగింది గత వారం రోజులుగా. ఎట్లా పెరిగింది సార్? 3 డేస్ 2-3 రోజులు చలి బాగుంది. వాకింగ్ రెగ్యులర్గా వస్తుంటాం మేము. మామూలుగా రెగ్యులర్గా 7 వచ్చేవాళ్ళం, ఇంకా లేట్ వస్తున్నాం, ఒక 1 అవర్ లేట్ వస్తున్నాం అంతే. వాకింగ్కి వచ్చేటప్పుడు చలికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? ఇవే మన అందరూ స్వెటర్స్, క్యాప్లు, హ్యాండ్స్ పెట్టుకొని వస్తున్నాం. ఇది ఒక 1 అవర్ చేస్తాం సార్ రెగ్యులర్గా మేము డైలీ. లాస్ట్ 1 వీక్ నుంచి బాగా అంటే ఉష్ణోగ్రతలు పడిపోయినాయి. ఎట్లా ఉంది సార్? ఇట్లా ఏం డిస్కస్ చేస్తున్నారు జనరల్గా మీరు అంతా కూర్చున్నప్పుడు? ఏం డిస్కషన్ ఏం లేదు, చలి తగ్గింది, కొద్ది లేట్ అవర్స్ వస్తామని అంతే వస్తున్నాం అంతే. సార్, ఎట్లా చలి తీవ్రత ఒక్కసారి? ఇప్పుడు వారం 10 రోజుల నుంచి చలి బాగా తగ్గిపోయింది. 6 డిగ్రీలు 7 డిగ్రీలు వచ్చింది. పొద్దున్న లేవగానే కండరాలు పట్టేస్తున్నాయి, కంకణాలు పట్టేస్తున్నాం, రాలేకపోతున్నాము. దానికి సరైనటువంటి టోపీలు, గ్లౌజులు, షూట్స్ అవన్నీ వేసుకొని వస్తున్నాము. కాకపోతే లేట్ రావాలి, 7 గంటలకు లేట్ వస్తుంది. కంటే ఇది వారం 10 రోజులు ఇట్నే ఉంటుంది. ఆదిలాబాద్లో కూడా బాగా తగ్గిపోయినాయి. వారం 10 రోజుల్లో మంది తక్కువ ఉంటారు. 7:30, 8 o'clock తర్వాత సూర్యుడు ఉదయించిన తర్వాత జనాలు వస్తారు, అంతవారు రారు. వాళ్ళు కూడా మంది కూడా తక్కువ, వాకింగ్ తక్కువ చేస్తారు. నెక్స్ట్ మంత్ ఇట్నే ఉంటుంది. ఫిబ్రవరి సంక్రాంతి తర్వాత జనాలు చాలా వస్తారు. సో ఈ వింటర్ సీజన్లో ఈ వారం రోజుల నుంచి చలి ఎక్కువ పెరిగింది సార్. ఎట్లా అంతే, ఈ వారం రోజు చలి ఎక్కువ ఉంది. నిజామాబాద్లో 12-13 డిగ్రీలు ఉన్నాయి, ఆదిలాబాద్లో 6 ఉన్నాయి, హైదరాబాద్లో 16 ఉన్నాయి. కాబట్టి మేము వృద్ధులమైన కూడా మేము గంట సేపు 70 years సేవ వాళ్ళం కూడా మేము 10 మంది వస్తున్నాం, కలిసి వస్తున్నాము. ఏం చెప్తారు సార్? చలి బాగుంది, యూత్ ఉత్సాహంగా వస్తుంటారు, తెల్లవారుజామున వస్తుంటారు. అంటే చలికాలంలో వాకింగ్ చేస్తే మంచిగా ఉంటాయి. కండరాలు కానీ నొప్పులు కానీ తగ్గిపోతాయి. ఉత్సాహంగా వస్తాం, రావాలి, కంపల్సరీ చేయాలి. ప్రతి మనిషి ఎండకు, వానకు, నీడకు అన్నిటికుంటేనే బాగుంటుంది. చలి తక్కువ ఎక్కువ వాకింగ్ లేట్ అయినా వస్తే మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యము మన చేతిలో ఉంటాయి. వాకింగ్ చేస్తే 12 ప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళ దృష్టిలో వస్తామంట. చలి బాగా పెరిగింది, ఇంకా పెరుగుతుంది. మాట్లాడదాం సార్. చలి బాగా పెరిగింది, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. నేను రిటైర్ ఎంప్లాయీని. ఈ గ్రౌండ్లో కనీసం ఒక 1500 మంది వాకింగ్ చేస్తారు రోజు. కానీ 2 days నుంచి అంత 500, 300, 200 కనబడుతున్నారు. దీన్ని బట్టి చూడండి చలి ఎంత ఏదో కాశ్మీర్లో ఉన్నట్టు ఉంది. ఇది చాలా ఘోరంగా ఉందండి చలి. లేడీస్ కానీ, పిల్లలు కానీ, ఇక మాలాంటి వృద్ధులు అయితే కొద్దిగా తట్టుకోవటమే కష్టం. ఇంటి నుంచి ఇది ఈ స్వెటర్స్ ఇవన్నీ వేసుకొని వస్తాం. ఇంట్లో కూడా ఘోరంగా ఉంది. ప్రకాశం చేయి రగ్గులు కప్పుకొని పండుకుంటున్నాం, అంత మించి ఏం లేదు. కొద్దిగా చలిలో జాగ్రత్తగా ఉండాలి. హార్ట్ అటాక్లు కూడా బాగా పెరిగినాయి, ఇందులో పెరాలసిస్ వస్తున్నాయి. కొన్ని జాగ్రత్తగా తీసుకుంటున్నామండి. ఓకే, ఇట్లా చలి తీవ్రత అయితే ఒక్కసారిగా పెరిగింది. తమ్ముడు, ఇట్లా చలి బాగా పెరిగింది, వాకింగ్ పొద్దున్నే వచ్చినట్టున్నా, ఇబ్బంది పడతలే? చలి
చలి పెడుతున్నాం కదా, ఇబ్బంది పడుతున్నాం మేము కూడా. కానీ ఇప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాలా, చలి ఉన్నాయి, చలిలో ఎట్లయినా వాకింగ్ చేయాలా, హెల్త్ మంచిగా ఉండదు. వాకింగ్ చేయకపోతే హెల్త్ ఖరాబ్ అవుతుందని మన స్వెట్ రిలీజ్ కావాలా. మనకి ఇంత చలి ఉన్నాయి కానీ మేము దాన్ని తోడు చలికి ఇబ్బంది పడుతున్నావా లేదా? పడుతున్నాం సార్. రైట్. సో ఇట్లా చలి తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంది. ప్రతిరోజు కూడా పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో దాదాపు 1000-1200 మంది వాకింగ్కి వస్తుంటారు. కానీ మనకు గత వారం రోజులుగా చలి తీవ్రత పెరిగినటువంటి నేపథ్యంలో ఒకసారిగా వచ్చే వారి సంఖ్య కూడా పెరిగింది. మాట్లాడదాం. అవును సార్, చలి బాగా పెరిగింది. అయినా కానీ మా యొక్క నడక ఆగట్లేదు. గత 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇదే గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్నాను. చలితో సంబంధం లేకుండా దాని పని అది చేస్తుంది, మన పని మనం చేయాలని నా ఉద్దేశం సార్. చలికి అయితే కొంత ఇబ్బంది పడుతున్నారు సార్. సాధారణంగా వాకర్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది రోజు కూడా. చలికి మాత్రం ఈరోజు 50% జనాలు తగ్గారు. మన ప్రికాషన్స్ తీసుకొని వస్తున్నారు. ప్రికాషన్ అంటే మాస్క్ పెట్టుకోవాల్సింది కంపల్సరీ, సెట్ వేసుకోవాలి. అయినా వాకింగ్ మాత్రం తగ్గట్లేదు మాది. సో ఇట్లా చలి అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి నేపథ్యంలో మాట్లాడదాం ఇక్కడ. సార్ ఇట్లా सर्दी बहुत हो गया, कैसा आपको कुछ तो प्रॉब्लम हो रहा है? कुछ भी प्रॉब्लम नहीं हो रहा। तो कैसा प्रिकॉशंस ले रहे हैं? प्रिकॉशन ले हम और व्यायाम प्राणायाम करके आते हैं यहाँ पे. మాట్లాడదాం ఇంకో సీనియర్ సిటిజన్ ఉన్నారు. సార్ చలి బాగా పెరిగింది గత వారం 10 రోజులు. ఎట్లా? ఆడ్లబల్ల ఎక్కువ ఉంది, నిర్మల్ ఎక్కువ ఉంది, ఇక్కడ నిజాంబాల 13 ఉంది. అట్లాగని చలి తక్కువ ఉంది, వేరే దగ్గర ఎక్కువ ఉంది. చలి అయినా కానీ ఒక 15 నిమిషాలలో వేడైపోతాం వాకింగ్ చేస్తే. సో ఇట్లా చలి తీవ్రత అయితే బాగా పెరిగిందని చెప్పొచ్చు. సాధారణంగా వచ్చిన నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో దాదాపు 1000-1200 మంది వాకింగ్కి వస్తుంటారు. కానీ ఈరోజు అట్లాంటి పరిస్థితి మనకు కనిపిస్తలేదు. చాలా తక్కువ సంఖ్యలో, కనీసం 50% కాదు, ఒక 20% కూడా రోజువారీ స్ట్రెంత్తో మనం కంపేర్ చేస్తే కనీసం 20% కూడా ఈరోజు జనాలు మనకి ఇక్కడ వాకర్స్ కూడా కనిపించట్లేదు. సాధారణంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గడిచినటువంటి వారం 10 రోజుల వ్యవధిలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయినాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకవైపు టెంపరేచర్ తగ్గిపోవడం, దానికి తోడు ఉత్తరాది నుంచి బలమైనటువంటి చల్లని గాలులు వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. దీంతో చలి నుంచి తమను తాము కాపాడుకునేందుకు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఉదయం వేళలో బయటకు వచ్చే వాళ్ళు కాస్త ఎండ వచ్చిన తర్వాత బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాకర్స్ కూడా సూర్యుడు వచ్చిన తర్వాతనే వాకింగ్కి వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటు ఉదయం వేళలో పనిచేసుకునేటువంటి వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొంత ఆలస్యంగానే పనులకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా గ్రౌండ్లోకి వచ్చే వాళ్ళు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, చలి నుండి తమను తాము రక్షించుకునేందుకు రకరకాల ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. శరీరాన్ని వేడిగా ఉంచుకునేందుకు రకరకాల ప్రత్యామ్నాయాల వైపు కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 7.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అటు కామారెడ్డి జిల్లాలోని మేనూరులో 6.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఒక్కసారిగా జిల్లాలో అయితే చలి తీవ్రత పెరిగింది. చలికి జనం గజగజ వణికిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. గత 10 రోజులుగా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇక రానున్నటువంటి రోజుల్లో మరింత చలి తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. చలి నుంచి కాపాడుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలంటూ కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇది నిజామాబాద్ జిల్లాలోని చలి తీవ్రతకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.